రాధా ఏమైందమ్మా? ఏమైందమ్మా? చేతికేంటి గాయం? ఏమైంది రాధా? అయ్యో అది డబ్బు డబ్బు. ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం ముందు మంచినీళ్ళు తాగు. తాగు. ఇప్పుడు చెప్పమ్మా ఏమైంది? నేను డబ్బు తీసుకుని వెళ్తుంటే సడన్ గా ఎవరో అటాక్ చేసి డబ్బు మొత్తం లాక్కెళ్ళిపోయారు మేడం. నేను డబ్బు కాపాడడానికి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళని డిఫెండ్ చేయలేకపోయాను. వెంటనే మాకో పోలీసులకు ఫోన్ చేయాల్సింది కదా. ఆ పెనుగులాటలో ఫోన్ కింద పడి డ్యామేజ్ అయ్యింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఐఎమ్ కంప్లీట్లీ బ్లాంక్. అసలు వాళ్ళెవ్వరూ ఏంటో ఏం అర్థం కావడం లేదు. నువ్వు వాళ్ళ గుర్తులు ఏమైనా చెప్పగలవమ్మా? లేదు సార్, అందరూ మాస్కులు వేసుకుని ఉన్నారు. స్కూటీ పంచర్ అయ్యేలా చేసి తెలివిగా అటాక్ చేశారు. ఐఎమ్ సో సారీ మేడం, నేను డబ్బుని కాపాడలేకపోయాను. అయ్యా అయ్యా అబ్బా అరే అరే బంగారం సింగారం అందరూ రండిరా, రండి రండి. ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా నడుస్తుంది, ఫ్రీ టికెట్ రండి చూద్దరు గాని. అబ్బా చాలా బాగుందమ్మా, చాలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నావు. నీకు యాక్టింగ్ లో చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా. శేషు గారు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే ఏంటయ్యా, మీ ఆవిడ చెప్పే కట్టు కథలకి బోరుమని ఏడవాలా నమ్మాలా? ఏమంటున్నారండి? ఆ డబ్బు నువ్వే నొక్కేసి దాచేసి ఇలా డబ్బు పోయింది అని కథలు చెబుతున్నావు అంటున్నాను. ఏ కాదా? శేషు అలా తొందరపడి మాట్లాడకు. తొందరపడి కాదన్నయ్యా, మీరే ఆలోచించండి. నేను ఎన్నిసార్లు ఎన్ని లక్షల డబ్బులు పట్టుకెళ్ళాను. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఈవేళ రాధ తీసుకెళ్ళినప్పుడే ఎందుకు జరిగింది? ఎందుకంటే డబ్బు చేతికి వచ్చినప్పుడే ఇదంతా ప్లాన్ చేసుకుంది, పర్ఫెక్ట్ గా అప్లై చేసింది. శేషు గారు ప్లీజ్ అనవసరంగా నా మీద నిందలు వేయకండి. దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బు డబ్బు మీద ఆశ ఏమైనా చేయిస్తుందమ్మా. మీరు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు శేషు గారు. రాధ ఎలాంటి అమ్మాయో ఎంత నిజాయితీగా ఉంటుందో ఇక్కడ అందరికీ తెలుసు. తను నిజంగా డబ్బు కాజేయాలనే అనుకుంటే డబ్బు తీసుకుని అట్నుంచే వెళ్ళిపోయేదిగా. తిరిగి ఇక్కడికి ఎందుకు వస్తుంది? అందరికీ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తుంది? తెలివితేటలు బాబు, ఇదిగో ఇలా ఆలోచిస్తారనే తిరిగి వచ్చింది. అసలు తనని నమ్మి డబ్బు పంపించడం మనదే తప్పనయ్యా. శేషు అసలు విషయం తెలుసుకోకుండా లేనిపోని గొడవ చేయకు. జరిగిన దాని గురించి ఆలోచించు. ఇంకా ఏంటి వదిన ఆలోచించేది? పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి విషయం తెలుస్తారు. పోలీస్ కంప్లైంటా? అది రాధ మీద. మరి దొంగతనం చేసింది మీ ఆవిడే కదా బాబు. తను కాజేసింది అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా? చెయ్యలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకపోవచ్చు, కానీ రాధ మీద నమ్మకం ఉంది. రాధ ఎప్పటికీ ఏ తప్పు చేయదు. దొరకనంత సేపే దొరలు, దొరికితేనే దొంగలు. ఈ ఆర్గ్యుమెంట్ అనవసరం, నేను పోలీసులకు ఫోన్ చేసేస్తాను. శేషు తొందరపడి పోలీసులకు ఫోన్ చేయొద్దు. అన్నయ్య, మన కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరు ఏ తప్పు చేసినా అది ఎంత పెద్ద క్యాడర్ అయినా ఎంత చిన్న క్యాడర్ అయినా వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలి. మనం పెట్టిన రూల్స్ మనమే కాదంటే ఎలా చెప్పండి? మేడం నన్ను నమ్మండి మేడం, నేనే తప్పు చేయలేదు. ఈ దొంగతనానికి నాకు ఏం సంబంధం లేదు. లేదని చెబితే ఎలా నమ్మాలమ్మా? ఎవరు మీరు?
మేడం, నేను డబ్బు తీసుకెళ్తున్న విషయం ఇక్కడ మనకి మాత్రమే తెలుసు. వాళ్ళు నన్ను అటాక్ చేసినప్పుడు డైరెక్ట్ గా డబ్బు గురించి అడిగారు. నిజంగా దొంగతనం చేసే వాళ్ళైతే ముందు బెదిరించి బంగారం అది లాక్కొని బ్యాగ్ చెక్ చేసి డబ్బు తీసుకునేవారు. వాళ్ళు డైరెక్ట్ గా డబ్బు గురించి అడిగారంటే ఖచ్చితంగా వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ అందే ఉంటుంది. యూఆర్ రైట్ రాధా. కానీ రాధా చెప్తుంది వింటుంటే దీని వెనక ఏదో స్కెచ్ ఉందనిపిస్తోంది. మేడం, ఒక్క 24 hours టైం ఇవ్వండి. ఆ దొంగలు ఎక్కడున్నా పట్టుకొని డబ్బుతో పాటు అసలు నిజం కూడా కక్కిస్తాం. వామ్మో, ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉంది. ఏంటి 24 గంటల టైం కావాలా? ఎందుకు? ఈ గ్యాప్ లో ఇద్దరు కలిసి పారిపోదామనా? అదేం కుదరదు. మీ నాటకాలు చాలు. ఇదిగో ముందు పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్లే వచ్చి అంతా తేలుస్తారు. వద్దు శేషు. ఎందుకు వద్దంటున్నారు వదినా? మీరు వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. నేనేం గుడ్డిగా నమ్మడం లేదు. వీళ్ళని ఇన్ని రోజులుగా గమనిస్తున్నాను. వీళ్ళు నీతి నిజాయితీగా పనిచేయడం, సాయం చేయడం తప్ప స్వార్థం, మోసం తెలీదు. వదినా, మీకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు రూల్స్ కి వ్యతిరేకంగా వీళ్ళని క్షమిస్తే రేపు వేరే ఎంప్లాయీస్ కూడా తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తారు. అందరికీ ఒక రూలు, వీళ్ళకి మాత్రం ఒక రూలు పెట్టలేం కదా వదినా? నేను ఏ రూల్స్ అతిక్రమించడం లేదు. వాళ్ళు అడిగినట్టుగా 24 గంటల సమయం ఇస్తున్నాను. అది కూడా మీ మీద నన్ను నమ్మకంతో ఇస్తున్న అవకాశం. ఈలోపు రాధ ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలి. లేదంటే రూల్స్ ప్రకారం జరగాల్సింది జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాధ ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం మేడం. మరీ అంత సంబరపడిపోకండి. మీకున్నది 24 గంటలు మాత్రమే. ఆ లోపు మీరు నిరూపించుకోలేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ఈవిడ గారు జైలుకి, తమరు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అంతవరకు రానివ్వం. 24 గంటల సమయం చాలు, నిజాన్ని బయటికి తీసుకొస్తాం. ఆ, రాధా. ఆ. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఈరోజు సినిమా అయిపోయింది, రేపు వేస్తారు. రేపు వచ్చేయండి. వెళ్ళండి.